ఒక్క నిమిషం సార్, మీరు నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితులు సార్, అంటే దగ్గర నుండి చూసారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ విభేదాలు వస్తున్నాయి కదా సార్, ఎలా చూసారు సార్? అంటే టీడీపీలోకి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్ కి తగ్గిది క్రేజ్ అనే విధంగా కూడా కొంచెం నడుస్తాం సార్, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ లో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, ముందు కూడా ప్రచారం చేశారు, ఇది చేశారు. మీరు ఉన్నారా సార్ ఆ సమయంలో? ఉన్నాను, ప్రచారం చేశారు, అంతా బాగానే ఉంది. కానీ విభేదాలు వచ్చాయని ఊరికినే అనుకోవడం తప్ప వాళ్ళలో విభేదాలు ఏమీ లేవని చెప్పి మన బాలకృష్ణ గారు కూడా చెప్పారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఏదో ఇంత ఉంటే అంత చేసేస్తారండి. అంటే ఇప్పుడు మొన్న బాలకృష్ణకి అవార్డు వచ్చినప్పుడు కానీ తర్వాత ఏ నందమూరి ఫ్యామిలీ ఈవెంట్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కనపడట్లేదు సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనపడడం అంటే బాలకృష్ణ గారు అమ్మాయి పెళ్లి అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళిపోయాడు. అలాగా బ్యానర్లను కూడా తీసేయమని చెప్పాడు కదా బాలకృష్ణ గారు. తీసేయమనడం అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వెర్షన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంతమంది కష్టపడి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. బాలకృష్ణ గారు ఉన్నారు, హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు అబ్బాయే కదా జూనియర్ ఎన్టీఆర్. మరి నందమూరి ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నప్పుడు ఆయన ఎందుకు అలా ఉండవలసిన అవసరం వచ్చింది? వీళ్ళతో పాటు కలిసి ఉంటే ఈయనకి కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరికి తెలియనటువంటి పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది. చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళకి కొన్ని ఉంటాయండి అభిప్రాయాలు. కొన్ని అభిప్రాయాలు అంటే వీళ్ళకి కొన్ని వ్యాపారాలు, గట్టిగా సార్, కొన్ని వ్యాపారాలు, ఆస్తులు ఇవన్నీ ఉంటాయండి. పార్టీ పరంగా వీళ్ళేమో ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. పార్టీ పరంగా ఒకరికి మన అల్లు అర్జున్ కొద్దిగా ఇలాగే అనుభవం అయింది. అక్కడికి వెళ్ళడం, వైసీపీలో అతని ఇలాంటివన్నీ వస్తాయని చెప్పి ఇప్పుడు కొద్దిగా బేసిక్గా సైడ్ అయిపోయి మధ్యగా ఉంటున్నారు అనమాట. దానికి కారణం ఏంటంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకి బోల్డెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాదు సార్. ఇప్పుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీలోకి యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఎందుకు చేయరండి? ఆయన వస్తానంటే ఆల్వేస్ ఇన్కమ్ వెల్కమ్. కావాలనే దొక్కుతున్నారు, లోకేష్ గారు క్రేజ్ తగ్గిద్దని అంటున్నారు చాలా మంది. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఎవరికి, పవన్ కళ్యాణ్ గారు వస్తే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏమైనా తగ్గిందా? ఇంకా ఎక్కువైంది. కానీ అంటే పవన్ కళ్యాణ్ వేరు, జూనియర్ ఎన్టీఆర్ వేరు కదా సార్, చాలా మాస్ క్రేజ్. జూనియర్ ఎన్టీఆరే కాదండి, ఎవరు వచ్చినా సరే దీంట్లో ఎటువంటి ప్రభావం ఉండదు. వీళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళు చూసుకుంటున్నారు చెప్పాలంటే. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? సెల్ఫిష్నెస్ అంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక పార్టీ కనుక వీళ్ళు కనుక ఏకమైతే, ఒక పార్టీ కనుక సపోర్ట్ చేసి ఆ పార్టీ కనుక ఏకమైతే అవతల పార్టీ వాళ్ళ యొక్క దీంతో రైడింగ్స్ చేయడం, ఇది చేయడం, వాళ్ళ ఆస్తులు సార్. నిజంగా హరికృష్ణ గారు అలా జరిగాయి కదా సార్. హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఉన్నారు కదా, అప్పుడు హరికృష్ణ గారు నందమూరి సీనియర్ ఎన్టీఆర్ గారే జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టారని కూడా కొంతమంది అంటున్నారు, నిజమేనా సార్? సీనియర్ ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు, వీడి పేరు నా పేరే పెట్టు ఎన్టీఆర్ అని చెప్పాడని చెప్పి హరికృష్ణ గారు కూడా చాలా సార్. అవును, హరికృష్ణ గారే తీసుకెళ్ళి ఫస్ట్ లో పేరు పెడితే ఎన్టీ రామారావు గారు ఈయన నా వంశీకుడు, ఈయనకి నా పేరు పెట్టు నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పేరే. తాతగారి పేరు నిలబెడుతున్నారంటారా సార్ సినిమాలలో? ఎన్టీఆర్ పేరు నిలబెడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సేమ్ ఎన్టీ రామారావు గారి లాగా సినిమాలో కూడా ఆయన అన్ని వేషాలు వేశారు కదా, బాగుంది సార్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే పోయినసారి భువనేశ్వర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్, వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ. వాళ్ళిద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులని జూనియర్ ఎన్టీఆరే చెప్పిండు. నా కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ప్రాణాలు ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని అని చెప్పి కూడా ఒక టైంలో చెప్పాడు సార్. చెప్పాడు ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఇంటర్వ్యూలోనే చెప్పారు రాధాకృష్ణ గారు. కారణం ఏంటంటే సార్, వీళ్ళకి నిమ్మకూరులో ఒక ఇల్లు ఉందండి ఎన్టీ రామారావు గారికి. ఆ నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారికి ఇల్లు ఉంటే అది ఎవరికి వచ్చిందంటే హరికృష్ణ గారికి వచ్చిందండి. హరికృష్ణ గారు వాటా కింద అది వచ్చింది. హరికృష్ణ గారి తర్వాత ఎవరికి వస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ వస్తుంది. దాని వ్యవహారాలన్నీ కొడాలి నాని గారు చూసేవారు. కొడాలి నాని గారికి ఈ జూనియర్ ఎన్టీఆర్కి కొద్దిగా సంబంధం ఉన్నమాట వాస్తవమే. అంటే బిజినెస్ అంతే తప్ప వేరే విధంగా రాజకీయంగా వాళ్ళకేం ఇదేం లేదండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే అటు ఇటు కాకుండా సైలెంట్గా ఉంటున్నాడండి. ఆయన ఏ పార్టీకి నాకు ఎందుకు, నా వ్యాపారం నాదేదో, నా సినిమాలు ఏమిటో, నా ఇదేమిటో, నా అభిమానులు ఏమిటో అని అంటారు. కానీ కొంతమంది టీడీపీ వాళ్ళు సొంత అత్తని తిట్టినప్పుడు కూడా నోరు ఎత్తకుండా నోరు మూసుకొని కూర్చొని వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తా ఉన్నాడు, బ్యాక్ ఎండ్ జూనియర్ ఎన్టీఆర్ అలా మాట్లాడిస్తున్నారని కూడా కొంతమంది అన్నారు సార్. దాన్ని మీరు ఏ విధంగా తీసుకోవచ్చు? దానికి అనడం ఏంటంటేనండి, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక సెలబ్రిటీ
ఒక సినిమాలో పెద్ద హీరో, ఒక ప్రజల్లోకి ఎంతో మెప్పు పొందిన వ్యక్తి కేవలం ధైర్యం చేయడం ఏంటి, ఇంకా నాకేం పర్వాలేదు అని అప్పుడు పార్టీలోకి రావాలి. లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడి ఇష్టం వస్తే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ అంటే ఇప్పుడు సొంత అత్తని తిట్టినప్పుడు కూడా మాట్లాడకుండా ఉండడము ఎలా చూస్తారు సార్ మీరు? అప్పుడు ఆ రోజు అది మటుకు చాలా తప్పే. అంటే ఎంతున్నా కూడా సొంత అత్తగా సార్, ఆడబిడ్డని అన్నప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి కొద్దిగా ఆయన సంకోచించారు. దానికి కారణం ఏంటంటే ఇదేనండి, రేపు పొద్దున్న వీళ్ళతో సంబంధాలు తెగిపోతాయండి. ఇప్పుడు ఉండేటువంటి రిలేషన్షిప్ అంతా కట్ అయిపోతుంది. అంటే రిలేషన్షిప్ కన్నా కూడా ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని బిజినెస్ ఉన్నాయి కదండి, వ్యాపారాలు ఉన్నాయి కదా వాళ్ళకి. ఆ వ్యాపారాలు ఉన్నప్పుడు ఆ నిమ్మకూరులో వాళ్ళకి భూములు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ కొంతమంది చూస్తున్నాడు కదా, కొడాలని వాళ్ళు చూస్తున్నారు కదా. దాని మూలాన ఏంటంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఫ్రెండ్షిప్ ఎందుకు చెడగొట్టుకోవాలి? ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉన్నాడు, శత్రువైనా మిత్రుడైనా ఫ్రెండ్షిప్